రెడీ మేడం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన సిటీజీ గ్రూప్ మెంబర్స్ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆత్మీయ కలయికలో రకరకాల మొక్కలతో పాటు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి మనకి కందిపప్పు ఎంత బాగుందో తెలుసా. ప్రణతి గారు స్వయంగా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఇలా చూడండి, ఇలా చూస్తే అసలు ఇలా పట్టుకుంటూ ఉండి గుమాయించి వస్తుంది అనమాట. వేయించి తిరగతో ఇసిరేది చాలా బాగుంది, వేడిగా ఉంది, ఫ్రెష్, చాలా బాగుంది. అలాగే మనకి వారి పొలంలో పండించిన సపోటాలు చూడండి ఎంత లావుగా ఉంది. ఒక్క పుచ్చు కూడా లేదు, మొత్తం ప్రకృతి వ్యవసాయ విధానంలో సపోటాలు తీసుకొచ్చారు. అలాగే వంగ చూడండి, ఫ్రెష్ వంగ. అలాగే మనకు కావాల్సిన మరి క్యారెట్, మరి ఆకుకూరలు మాచర్ల డివిజన్ నుంచి మనకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆకుకూరలు, మరి గోంగూర, పాలకూర, మళ్ళా గోంగూర, ఇలా మనకు మొక్కలే కదండి. మొక్కలన్నిటితో పాటు ఈరోజు మరి కొంతమంది అయితే కొంచెం ఎర్లీగా వచ్చేసేసి మొక్కలు చాలా వరకు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ లేట్ అయితే మొక్కలు ఉంటాయో లేదో అని చెప్పేసి, అంటే ఆల్స్పైస్ ప్లాంట్స్ కానీ, పీచ్ కానీ, అంటే రకరకాల వెరైటీ మొక్కలన్నీ కూడా ఈరోజు పల్నాడు సిటీజీ గ్రూప్లో పంపిణీ చేయడం జరుగుతుంది. వాటితో పాటు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మన సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పల్నాడు జిల్లాలో ఉన్న రైతులు, మహిళా రైతులు, ముఖ్యంగా ప్రణతి గారు మాకు ఇన్స్పిరేషనల్ అండి. ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక మహిళగా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆరోగ్యవంతమైన పంటలు పండిస్తూ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. థ్యాంక్స్ అండి ప్రణతి గారికి. ఒకసారి కంగ్రాచులేషన్స్. అందరూ కూడా క్లాస్ కూడా థ్యాంక్ యూ. మీరు ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే త్వరపడి వెంటనే వచ్చేసేయండి. పల్నాడు జిల్లాలో పాలవాడు రోడ్లో బృందావనం, లక్ష్యం కాలేజీ పక్కనే ఉన్న బృందావనంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.